ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మాదిగల కృతజ్ఞత యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంటిమద్ది ఓబులేసు తెలిపారు. శనివారం సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి సాయి ఆరామంలో కృతజ్ఞత యాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు చట్టసభలో అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం గుర్తింపునిచ్చి 14 మందికి అవకాశాన్నిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలను అన్ని విధాలా ఆదుకుంటారని ఆకాంక్షించారు. మాదిగల కృతజ్ఞత యాత్ర ఆగస్టు 16న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా సెప్టెంబర్ 27న చలో అనంతపురం యాత్రకు సత్యసాయి జిల్లా మాదిగలు మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున తరలివచ్చి అనంతపురంలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ సత్యసాయి జిల్లా అధికార ప్రతినిధి ఏజీ తిప్పయ్య, జిల్లా నాయకులు పెనుగొండ నరసింహులు, రజనీకాంత్, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆదిశేషు, నాయకులు సుందర్రాజు, గోరెంట్ల నాగరాజు, లక్ష్మయ్య, కుమార్, అంకాలప్ప, సీనప్ప, నరసింహులు, గణేష్, రామాజీ, నీడిమామిడి బాబాయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత యాత్ర పోయిన నెల 16వ తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో యాత్ర ప్రారంభించాం. యాత్రలో భాగంగానే ఈ నెల 27వ తారీఖున అనంతపురం కలెక్టరేట్ ముందర యాత్ర కొనసాగుతుంది. కలెక్టర్కి ఒకటి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర కొనసాగి వివిధ జిల్లాల మీద ముందుకు పోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మాదిగల కృతజ్ఞత యాత్రలో భాగంగా అనంతపురంలో జరిగే యాత్రకి సత్యసాయి జిల్లా నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను యాత్రను విజయవంతం చేయాలని చెప్పనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 27వ తారీఖు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఈ జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. 2 జిల్లాలు కలిసి 63 మండలాలకు సంబంధించిన అనంతపురం చలో కలెక్టర్ ఆఫీస్ దాకి అందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఏమంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కల్పించినారు. ఇప్పుడు అన్నగారంతా మాట్లాడినారు. దీంట్లో భాగంగా కష్టపడి పేరుపోగు వెంకటేశ్వరరావు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, దండివీరయ్య కావచ్చు, జిన్న రమణయ్య కావచ్చు, ఎంఎస్ రాజన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా సీనియర్ నాయకులు. వాళ్ళందరితో పాటు ఈరోజు మనం ఏమైతే ప్రధానమంత్రి మాకు ఆమోదించినాడో ఖచ్చితంగా అంటే ఇప్పుడుండే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తున్నాము. ఈ నెల 27వ తారీఖు చలో యాత్రకి అందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏపీ ఎంఆర్పీఎస్ మాదిగల కృతజ్ఞ యాత్రకు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న గారు చేపట్టిన యాత్రను ప్రతి ఒక్క మాదిగలు చాటుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరడం. సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు శ్రీ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కొంటిమద్ది ఓబులేసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చలో అనంతపూర్ కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగినది. ఈ చలో అనంతపూర్ కరపత్రాల ముఖ్య ఉద్దేశం హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు తలపెట్టిన యాత్రలో భాగంగా 27న అనంతపూర్ చేరుకున్నది. జిల్లా నలుమూలల మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని సెలవు తీసుకుంటారు.